మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఇంద్రనగర్లోని సర్వే నెంబర్ 170 పీపీలో 1994 నాటి మున్సిపల్ పాలకవర్గం మున్సిపాలిటీలో పనిచేస్తున్న కొంతమంది కార్మికులకు తీర్మానం చేసి ఇచ్చిన 5 ఎకరాల భూమిని కొంతమంది అక్రమార్కులు ప్లాట్లుగా చేసి విక్రయాలకు పాల్పడుతున్నారని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిల్క రాజనరసింహ అన్నారు. బాధితులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్మికులకు భూమి ఇచ్చిన అనంతరం అప్పటి పరిస్థితుల్లో వారు ఇండ్లు నిర్మించుకోలేకపోయారని, ఇదే అదునుగా భావించి కొంతమంది భూ కబ్జాదారులు నిరుపేద కార్మికుల భూమిని లక్షల రూపాయలకు విక్రయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇకనైనా ప్రస్తుత మున్సిపల్ పాలకవర్గం జిల్లా ఉన్నతాధికారులు స్పందించి భూమి కలిగిన వారికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. బూదాకలం ఏరియాలోని ఇంద్రానగర్లో 5 ఎకరాల భూమిని అప్పటి భూమి లేని వాళ్ళు మున్సిపల్లో పనిచేస్తున్న కొందరు వర్కర్లకు, పిహెచ్సి వర్కర్లకు, బండ్ల కూలీలకు, డాక్రా మహిళలకు ఒక 5 ఎకరాల భూమిని అప్పటి పాలకవర్గం మున్సిపాలిటీ నుండి ఏకగ్రీవ తీర్మానం చేసి మరి ఇవ్వడం జరిగింది. అప్పుడున్న గవర్నమెంట్ ద్వారా మాట్లాడి అప్పుడున్న గౌరవనీయులు కీర్తిశేషులు గుండమల్లేష్ గారు కూడా దీనికి చొరవ తీసుకోవడం వల్ల వారికి 5 ఎకరాల భూమి తీసుకొని అక్కడ కేటాయించడం జరిగింది. దానికి సంబంధించిన ఏదైతే తీర్మానం ఉన్నదో ఇప్పుడు అప్పుడున్న బెల్లంపల్లి మున్సిపాలిటీ 28 మంది కౌన్సిలర్ల తీర్మానం మేరకు సంతకాలతోటి మరి మనం అప్పుడు భూమిని అక్కడ వాళ్లకు ఇస్తూ బోర్డు పాత్రం జరిగింది. మరి దాన్ని ఆసరా తీసుకొని కొంతమంది వ్యక్తులు దాన్ని కబ్జా పెట్టుకొని దాన్ని కమర్షియల్గా లక్షలకు బేరాలాడుకొని ఫ్లాట్లు పెట్టుకొని అమ్ముకోవడం జరుగుతూ ఉంది. దాన్ని మేము మాదిగ హక్కుల దండోరా పక్షాన ఖండిస్తూ ఉన్నాం. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా 2 ఎకరాల భూమి 2 గుంటల భూమిని ఎవరెవరికైతే కేటాయించిందో ఈ లిస్టు ప్రకారం ఎవరెవరైతే పేర్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా 2 గుంటల భూమి ఇవ్వాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో ఈ 2 గుంటల భూమి ఏదైతే ఉందో ఇప్పుడున్న గవర్నమెంటు, కాంగ్రెస్ గవర్నమెంటు ఇందిరమ్మ ఇండ్ల పేరుతోటి మరి ల్యాండ్ ఉన్న వారికి 5.5 లక్షలతోటి మరి ఇల్లు కడతా ఉన్నది. మొట్టమొదటగా బెల్లంపల్లిలో ఎవరికైతే కేటాయించిందో ఈ 2 గుంటల భూమిలోనే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందిరమ్మ ఇళ్ల ద్వారా వీళ్ళకి ఇల్లు కట్టివ్వాలని ఈ సందర్భంగా మాదిగ హక్కుల దండోరా డిమాండ్ చేస్తామని. అప్పుడు నేను 3 సార్లు కౌన్సిలర్గా ఎన్నికైనా ఆ టైంలో ఏదైతున్నదో రెండోసారి ఫస్ట్లో అయితే చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వాళ్ళు ప్రొసీజర్ ముందుకు పెట్టిండ్రు. ఆ తర్వాత రెండోసారి గుండమల్లేష్ ఎమ్మెల్యే అయినప్పుడు ఏదైతుందో అప్పుడు శాంక్షన్ చేశారు 120 మందికి. ఆ హయాంలో ఏదైతున్నదో ఫస్ట్ కౌన్సిలర్ మేము అయినప్పుడు 28 మంది అప్పుడు కౌన్సిలర్లు ఉండే. ఆ 28 మంది కూడా మేము అందరికీ కూడా మేము శాంక్షన్ చేశాము. అంటే పాలకవర్గం ఆధ్వర్యంలో ఏదైతుందో చేసిన తర్వాత వీళ్ళందరికీ కూడా అన్ని రకాలుగా అంటే 96 మందికి ఏదైతుందో వాళ్ళు పర్మనెంట్ వర్కర్లు, దాని నెక్స్ట్ బండి వాళ్ళు కొట్టే వాళ్ళకి 29 మందికి వాళ్ళకి ఇచ్చాము. ఇచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా వెళ్తే వాళ్ళకి ఖచ్చితంగా ఇల్లు కట్టిస్తామన్న ఉద్దేశంతో పాలకవర్గం చెప్పింది. అప్పుడు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయినాయి కానీ వీళ్ళు అక్కడికి వెళ్ళలేదు. ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఉన్న దగ్గర ఇంటీరియర్ ఏరియా ఉండే వీళ్ళందరికీ కూడా చెప్పాము ఇల్లు కట్టిస్తామన్న దాని మీద వాళ్ళ నమ్మకంతో వాళ్ళు ఉండడం జరిగింది. మనిషికి 2 గుంటలు చొప్పున ఇచ్చింది ఏదైతే ఉన్నదో వాళ్ళు కొంతమంది వెళ్ళి ఉన్నారు కానీ అక్కడ ఉండే పరిస్థితి లేని టైంలో ఏదైతున్నదో వీళ్ళు కొంతమంది వెళ్ళిండ్రు, కొంతమంది వెళ్ళలేదు. ఆ రకంగా డెవలప్ కాలేదు. ఇందిరానగర్ డెవలప్ కాలేదు కానీ రవీంద్రనగర్ ప్లస్ శంషీర్ నగర్ డెవలప్ అయింది. ఆ డెవలప్ అయిన టైంలో ఏదైతుందో వీళ్ళు కొంతమంది వెళ్ళని టైంలో ఏదైతుందో వీళ్ళు వేరే వాళ్ళు కొంతమంది ఇంకా కూడా ఉన్నారు. వాళ్ళు ఏదైతున్నదో వాళ్ళ ఆధ్వర్యంలో ఇప్పుడు ఉన్నది ఒక 6-7 ఉన్నారు. వాళ్ళు కబ్జా చేసి ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళకు మున్సిపల్ పరంగా ఇచ్చింది ఏదైతున్నదో వాళ్ళకు అంటే వీళ్ళకు సాధించే వరకు చేయాలని మా ఉద్దేశం ఏదైతున్నదో వాళ్ళు అంతకుముందు పోని వాళ్ళకి ఇప్పటి వరకు ఉన్నది ఒక 7 మాత్రమే వాళ్ళు కబ్జా చేసి ఉన్నారు. వాళ్ళకే కాకుండా ఎంతమంది పేర్లు అవుతున్నాయో అంతమంది పేర్లకు కూడా వీళ్ళు ఖచ్చితంగా మనిషికి 2 గుంటల చొప్పున ఇచ్చింది. వీళ్ళందరికీ కూడా సాధించి వీళ్ళకి పోయి అక్కడ ఉండేటట్టు మేము సాధిస్తామనే ఉద్దేశం.